నితిన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. శ్రీరామ్ వేణు డైరెక్టర్, దిల్ రాజు ప్రొడ్యూసర్. జూలై 4న రిలీజ్ కానుంది ఈ సినిమా. ఈ క్రమంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది మూవీ యూనిట్. ఈ క్రమంలో దిల్ వర్సెస్ తమ్ముడు పేరుతో ఓ స్పెషల్ చిట్ చాట్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో పలు విషయాల గురించి మాట్లాడారు. నితిన్ మాట్లాడుతూ దిల్ రాజును నేను అంకుల్ అని పిలిచేవాడినన్నారు. తాను 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న రాజు కలిసి తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమా హిట్ అయినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్లామని, అలా రాజుతో పరిచయం ఏర్పడిందన్నారు. 2005లో రామ్ సినిమా చేయగా రిలీజ్కు ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అటువంటిది మన మధ్య సత్సంబంధాలు లేకపోయినా మీరొచ్చి కొంత అమౌంట్ ఇచ్చి సమస్యను పరిష్కరించారని గుర్తు చేశారు. అంతేకాదు చాలామంది హీరోలకు, నిర్మాతలకు సాయం చేశారని, అలాంటిది మీరు సినిమాలను తొక్కేస్తారన్న విమర్శలు విన్నప్పుడు బాధేసింది అని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ జైన్ సినిమా పోస్టర్ చూసి ఈ కుర్రాడు భలే ఉన్నాడు అనుకున్నానన్నారు. అప్పుడు నువ్వెవరో కాదు సుధాకర్ రెడ్డి కొడుకు అనగానే మరింకే నితిన్తో సినిమా చేద్దామని వినాయక్తో చెప్పానని, అలా జయం రిలీజ్కు ముందే దిల్ మూవీ ఫిక్స్ చేశామన్నారు. కాకపోతే దిల్ టైటిల్ బూరుగుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఉండేదని, ఆయన అడగగానే ఇచ్చారని, ఆయన టైటిల్ ఇవ్వడం వల్లే దిల్ రాజు అనేది ఓ బ్రాండ్ అయిపోయిందన్నారు. నేను 2003లో నిర్మాతనయ్యాను, నువ్వు 2002లో హీరో అయ్యావు. నాకంటే ఏడాది సీనియర్వి. అయినా నేను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ టాప్ పొజిషన్లోకి వచ్చానన్నారు. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ను, దిల్ చేస్తున్నప్పుడు నితిన్ను ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించానని, కానీ నువ్వు ఆ స్థాయికి రాలేకపోయావన్నారు. అదే నువ్వు కోల్పోయావని, తమ్ముడితో సక్సెస్ వస్తుంది కానీ పూర్వ వైభవం రావడానికి అది సరిపోదని దిల్ రాజు అన్నారు.